2-3 విషయాలు చెప్దామని ఉంది. ఎందుకంటే చాలా అంశాలు కామ్లే గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరు వ్యక్తులు కూడా పైన మాట్లాడేటప్పుడు అందరు కూడా ఇదే చెప్పినారు. మాల కులస్తులు అందరు కూడా బయటికి వచ్చే అవసరం ఉన్నది. చాలా మంచి పాట పాడిండు రాజేష్. నువ్వు ఇది ఒక మంచి వీడియో చేసి వైరల్ చేయ. మాలా జాగో ఏదైతే వారు పాడినారో నిజంగా అద్భుతమైన పాట. నేను మన చిన్నయ్య మన సంఘాలు ఏదైతే ఉన్నాయో సర్వయ్య గారికి తెలుసు, చాలాసార్లు వచ్చి సార్ మనం ఈ అంశం పైన మనం వ్యతిరేకిస్తామని చెప్పినప్పుడు నేను వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్పినాను. అరే మాలలందరూ కూడా ఇంట కూర్చుంటే నడవదు, ముసుగులు వేసుకొని కూర్చుంటున్నారు. అందరు బయటికి వచ్చే అవసరం ఉన్నది. మీరందరూ కూడా సెపరేట్ అసోసియేషన్ పెట్టినప్పుడు అసలు ఐక్యమత్యం ఎక్కడ కూడా కనబడదు. 10 మంది 10 దారిలో పోతే ఎక్కడన్నా ఎవరన్నా గౌరవిస్తారా? ఎవరు కూడా గౌరవించరు. మీరందరూ కూడా ఒక్క ప్లాట్ఫామ్ పైన వస్తే నేను ముందుంటానని చెప్పి చాలాసార్లు వారికి కోరడం జరిగింది. అలాగే వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద రావడం జరిగింది. అందరూ అనుకుంటున్నారు, అరే వివేక్ ఎందుకు వచ్చినాడు ఇంత లేటు? నిజంగానే డాక్టర్ గోపీనాథ్ గారు చెప్పినట్టు అరే మంత్రి పదవి గురించి వచ్చిండ్రా. నాగరాజు గారు కూడా మొన్న నాకు ఫోన్ చేశారు, అన్న అందరూ వాళ్ళు ఎంఆర్పిఎస్ వాళ్ళందరూ చెప్తున్నారు ఇది కేవలము మంత్రి పదవి కోసం వివేక్ ముందుకు వెళ్ళారు, లేదా అయిన తర్వాత ఏం మీటింగ్ పెట్టడని చెప్పి వారు కూడా నాకు చెప్పడం జరిగింది. అయితే నాకు అనిపించింది, అరే నిజంగానే ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో, నేను ఈ అంశం పైన వచ్చినప్పుడు 1 ఆగస్ట్కి ఎప్పుడైతే సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిందో నేను నాగరాజ్ గారు మేమిద్దరం అసెంబ్లీలో ఉన్నాం. ఇద్దరం మాట్లాడుకున్నాం, అరే ఇది సరైన నిర్ణయం రాలేదు, మనం పోయి ముఖ్యమంత్రితో మాట్లాడదామని చెప్పి మేము ఇతర ఎమ్మెల్యేసు మన వంశీ గారు, సత్యం గారు, రంగమయ్య గారు మేము పోయి ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. దాని తర్వాత మన సోదరులందరికీ కూడా అసోసియేషన్ వాళ్ళని పిలిచి అరే ఈ ఉద్యమంలో మనం అందరం ముందుకుండాలి, సరిపోదు. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు నేను బీజేపీలో ఉన్నప్పుడు అమిత్ షా కూడా ఒక మీటింగ్ పెట్టి ఈ వర్గీకరణ ఎట్లా చేయాలని చెప్పి కోర్ కమిటీ మీటింగ్లో చర్చించడం జరిగింది. నేను ఏకైక వ్యక్తిని అన్నమాట. అప్పుడు దాన్ని నేను అమిత్ షా గారికి చెప్పినాను, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మాలలో కేవలం 20% అని చెప్పి ఇదంతా తప్పుడు ప్రచారము, ఇది కేవలము వారి సొంత లాభాల కోసము. మన మాలా కమ్యూనిటీ చాలా తక్కువ ఉందని చెప్పి వీళ్ళందరూ కించపరుస్తున్నారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ సరైన సర్వే తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను అమిత్ షాని నిలదీయడం జరిగింది. యాక్చువల్లీ ఆ మీటింగ్లో జిహెచ్ఎంసీ మీటింగ్లో ఎలక్షన్స్లో కూడా అప్పుడు నేను ముందుండి పార్టీని మా తరఫున 45 మంది గెలిచినారు. కానీ మీటింగ్ అయిన తర్వాత నేను అనుకున్నాను, అరే మంచిగా పనిచేసినారు, అందరూ మాకు అభినందనలు చెప్తారు అనుకున్నాను. కానీ అక్కడ వాళ్ళు లేదు, కులం ప్రకారంగా మీరు అన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మళ్ళొక్కసారి అక్కడ కూడా మేము 80% ఉన్నాము, మా గురించి మీరు చూడాలని చెప్పి ఏమీ పని చేయలేదు. ఇప్పుడే చాలామంది స్పీకర్ మాట్లాడేటప్పుడు అరే వారు నిజంగానే పని చేయాలి. సంజీవయ్య గారు ఫ్రీడమ్ మూమెంట్లో ఉన్నారు, మన జాతి కోసం చాలా పని చేస్తున్నారు. అప్పుడు ఎవరు మాలా మాదిగా అనుకోలేదు, కేవలం ఎస్సీస్ కోసం పనిచేయాలని చెప్పి సంజీవయ్య గారు కూడా పనిచేయడం జరిగింది. మా నాన్నగారు సంజీవయ్య గారు ఫాలోవర్. 75,000 గుడిసెలు మా నాన్నగారు పేరే మార్చుకున్నారు, గుడిసెల వెంకటస్వామి అని చెప్పి. అప్పుడు కూడా హౌస్ పట్టాలు ఇచ్చినప్పుడు ఎప్పుడు మాలా మాదిగా అని చెప్పి ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు మాట్లాడలేదు కూడా. కానీ ఇప్పుడు ఈ సమయం వచ్చినప్పుడు చాలామంది కూడా నాకు అడిగినారు, అరే నువ్వు మాలా మీటింగ్స్కి ఎందుకు పోతున్నావు, నువ్వు ఎందుకు మాలా లీడర్వా, నువ్వు ఉద్యమంలో పనిచేసినావు, అందరు కమ్యూనిటీస్ కూడా ఏదైతే మీ నాన్నగారు వెంకటస్వామి గారికి ఆదరించినారో మీకు కూడా ఆదరిస్తున్నారు, మీరు ఎందుకు ఈ మాలా మీటింగ్స్ మీరు పెట్టుకుంటున్నారని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది. నాకు ఆశ్చర్యమైంది, ఎందుకంటే
ఒక రెడ్డి మీటింగ్ పెట్టుకుంటారు, ఒక కమ్మ మీటింగ్ పెట్టుకుంటారు, ఒక మున్నూరు కాపు మీటింగ్, ఒక పద్మశాలి మీటింగ్. వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఎవ్వరు కూడా విమర్శించలేదు. కానీ మనము మాలా మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారో నాకు అర్థమవుతలేదు. మేము కేవలము మా గౌరవం కోసం, మా ఏదైతే మా కులం, మా జాతి గురించి మేము కొట్లాడుతున్నాము, మేము మా జాతికి కాపాడుకోవడానికి మేము మీటింగ్లు పెట్టుకుంటున్నామని చెప్పినప్పుడు వాళ్ళు సరే ఏదో ఒకటి చెప్పి ముందుకు వెళ్ళడం జరిగింది. మీరు అందరు చూసినారు. నిజంగా చెప్పాలంటే నాగర్ కర్నూలు మీటింగ్లో 50,000 మంది మీటింగ్లో వచ్చిన తర్వాత ఇంత ఘనంగా మీటింగ్ అయిందని చెప్పి నా మీద చాలా వ్యతిరేకంగా పెద్ద న్యూస్ ఐటమ్ రాసినారు. ఏమని, అరే వారిపైన కేవలం ఆస్తులు కాపాడుకోవటానికి ఈయన ఇట్లా చేస్తున్నాడని చెప్పి నా పైన విమర్శించడం జరిగింది. అయితే నేను కరీంనగర్ మీటింగ్లో చెప్పినాను, అరే నా పైన విమర్శలు చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పి నేను ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. అయితే అందరూ అనుకున్నారు, అరే ఏం మాట్లాడుతున్నాడు వివేక్ అని. కానీ నేను వారికి ఏం చెప్పినానంటే, ఇంత తప్పుడు ప్రచారం నా వ్యతిరేకంగా చేసినప్పుడు వాళ్ళందరికీ భయం అవుతుందన్నమాట. భయం అవుతున్నందువల్ల నా పైన ఇలాంటివి. ఎందుకంటే నాగరాజు గారు నాకు చెప్పినప్పుడు నాకు అనిపించింది, అరే ఈ ఉద్యమంలో మనం ఏదైతే పోరాడుతున్నామో నేను ముందుకు రావడం వలన చాలామంది అనుకుంటున్నారు నేను నాగరాజు గారు ఇద్దరు తప్పించుకుంటే ఈ మూమెంట్ ఉండదని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అందు గురించి నా మీద తప్పుడు ప్రచారం అందరికీ కూడా తెలుసు. నేను తెలంగాణ ఉద్యమంలో ఎంత పోరాటం చేయడం జరిగింది. అప్పుడు కూడా నేను తెలంగాణ కోసము పోరాటం చేసినప్పుడు నేను రైలు రోకోలో మా అమ్మాయి పెళ్ళి ఉండేరు 2 రోజులలో. అప్పుడు నాకు కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ చేసినాడు. కానీ నేను పోయి బెయిల్ తీసుకొని నా కూతురు పెళ్ళి అటెండ్ కావడం జరిగింది. కానీ ఉద్యమం వెనుకకి ఎప్పుడు వెళ్ళలేదు, ఉద్యమంలో పాల్గొన్నాను. మళ్ళీ దాని తర్వాత నా పైన ఈడీ రేడ్ అయింది, ఎన్ఫోర్స్మెంట్ రేడు. అప్పుడు అయినప్పటికీ కూడా నేను కేర్ చేయలేదు. ఎందుకంటే నేను మా నాన్నగారు చెప్పినట్టు అన్నీ ఏది చేసినా కానీ సరైన పద్ధతిగా చేస్తాను. ఎవరికి భయపడేది అవసరం లేదు. ఎందుకంటే మా నాన్నగారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు, వాళ్ళు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు, చాలామంది సిమెంట్ స్కాండల్లో ఉన్నప్పుడు, పాల్మోలిన్ ఆయిల్ స్కాండల్లో ఉన్నప్పుడు వాళ్ళందరినీ జైల్లో వేయడం జరిగింది. అంటే వారికి ఒక ధైర్యం ఉండే, నేను సరైన పని చేసినప్పుడు ఎవరిని భయపడేది అవసరం లేదని చెప్పి. అలాంటి కొడుకుని నేను ఎప్పుడు కూడా ఏ అంశం పైన భయపడలేదు. మీకు అందరూ తెలుసు, కేసీఆర్ గారు కూడా వారి వ్యతిరేకంగా 4 సంవత్సరాలు పోరాడినప్పుడు, వారి అవినీతి ఎక్స్పోజ్ చేసినప్పుడు చాలామంది అనుకున్నారు, అరే నా పైన కేసులు పెట్టి నన్ను మా ఫ్యాక్టరీ బంద్ చేసి మా B6 సంస్థకు 150 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ ఏదైతే రావాలో అది కూడా రానియకుండా కేసీఆర్ గారు చాలా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కానీ నేను భయపడలేదు. నాకు కూడా వారు చాలామంది మినిస్టర్ పోస్ట్ అప్పుడే ఇవ్వాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. కానీ ఎప్పుడు నేను పదవుల కోసము ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. ఏదైతే ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారో వీరు కేవలము మంత్రి పదవి కోసమని. నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా కొన్ని అంశాలలో చెప్పినారు, సార్ ఈ ప్రాంతంలో మీరే నిలబడినప్పుడు మీరే గెలుస్తారు అని చెప్పి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా అంశాలు వారు మాట ఇవ్వడం జరిగింది. మీరు అందరు చూసినారు. మొన్న రవీంద్ర భారతిలో కూడా ముఖ్యమంత్రి ఏం పలికినారో నేను నిన్న చెన్నూరులో కూడా చెప్పినాను. ఏదైతే దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో కేవలం మంత్రి పదవి కోసం అని చెప్పి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేను ఇదే చెప్పినాను, పదవుల కోసం ఎప్పుడు కూడా నేను పని చేయలేదు. ఎందుకంటే మేము కేవలము ప్రజల కోసము సేవ చేయడానికి మీకోసము. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పినాను, మీరందరూ కూడా అనుకుంటున్నారు మీరు ఎందుకు వెనుకకున్నారు. రాజేష్ గారు మంచిగా చెప్పినారు పాటలో, మీరు జాగోమాల అని. ఎందుకంటే మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో మీ ధైర్యం చూసి మేము బయటకు వస్తాం. మేమందరం కూడా, ఎందుకంటే పొలిటికల్ లీడర్సు నాగరాజు గారు చాలా మంచిగా చెప్పినారు, అరే మీరు ఇద్దరు మమ్మల్ని ముందు పెట్టి తర్వాత మీరు చూసినారు కదా షోలే పిక్చర్లో ఏమంటాడు, ఆదాలో ఉదర్ బాకీకే మేరే పిచ్చే అండి. అంటే మేమిద్దరం
ఒక్కళ్ళమే కావద్దు, మీరందరూ కూడా మా వెనుక ఉంటే ఏ పోరాటమైనా మనం సిద్ధంగా చేయొచ్చు. చేద్దామా మనం అందరము? దమ్ము కనబడతలేదా ఖమ్మంలా? చేద్దామా పోరాటము? సో దీనికి ఈ పోరాటం చేయాలంటే ఏం చేయాలి? నాకు చాలా సంతోషం అనిపించింది ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినప్పుడు. చాలామంది ఉద్యోగస్తులు వచ్చి కలిశారు. సార్ నేను టీచర్ని, నేను డాక్టర్, మా సోదరుడు డాక్టర్ గోపినాథ్ వెళ్ళిపోయినా మాట్లాడి, ఆయన మా సీనియర్ కాలేజ్లో మా స్నేహితుడు కూడా ఉన్నాడు, మా జూనియరు. నేను డాక్టర్గా ఉన్నప్పటికీ కూడా నేను ఈ పాలిటిక్స్లో రావడము ఎప్పుడు కూడా మాలా ఉద్యోగస్తులు, మా నాన్నగారు ఎప్పుడు కొట్లాడేది వాళ్ళ కోసం. వారు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నలుగురిని కలెక్టర్స్ని, నలుగురిని ఎస్పీస్ కూడా పోస్ట్ చేయించడం జరిగింది. మా ఎస్సీస్కి కూడా మంచి పదవులు రావాలని చెప్పి ఎప్పుడు కూడా కొట్లాడేవారు. ఏసీబీ కేసెస్ అయినా కానీ, పోస్టింగ్స్లో అయినా కానీ, ఇక్కడనే నర్సే గారు ఉన్నారు, మన డిఎస్పీ గారు, వారిని కూడా మన పెద్దపల్లి సీఏ కావాలంటే 2 minutesలో వారు మాట్లాడి పోస్టింగ్ చేయించడం జరిగింది. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మా కుటుంబము, మా నాన్నగారు ఎప్పుడు కూడా మన వాళ్ళ గురించి ఆలోచించారు, మన వాళ్ళ గురించి కాపాడుకోవాలని చెప్పి వారు ఎప్పుడు కూడా పనిచేయడం జరిగింది. నేను కూడా మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు మా కులానికి చెందిన వారిని ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేయాలని చెప్పి వారిని కోరినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇవ్వడం జరిగింది. మొన్న ఇద్దరు, ఒక డిఓ మన వాళ్ళకి చెందిన వారికి లాస్ట్ డే సస్పెన్షన్ చేయడం జరిగింది. నేను వారి గురించి కొట్లాడి ఆ సస్పెన్షన్ ఆర్డర్ విడ్రా చేయించి వారికి పెన్షన్ అమౌంట్స్ కూడా ఇప్పించడం జరిగింది. జిఎస్టీ అడిషనల్ కమిషనర్, ఆమెకు ప్రమోషన్ వచ్చేది ఉండే, కానీ 2 days బిఫోర్ ఆమెను సస్పెండ్ చేసి ప్రమోషన్ రానియకుండా చేసినారు. అయితే మొన్న మళ్ళా ఒకసారి నేను కొట్లాడడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే, మీ అందరికీ ఒక భరోసా ఇప్పిస్తున్నాను. మీరేం భయపడేది అవసరం లేదు, నేను ఉన్నాను ఇక్కడ, డెఫినెట్లీ మీకోసం కొట్లాడుతాను. ఏదైతే అనుకుంటున్నారో, ఎందుకంటే నాకు మా బిజినెస్లో ఏ బిజినెస్ చేసినా కానీ మంచిగా బిజినెస్ చేసుకుంటూ ఒక ధైర్యం ఉన్నది నాకు. నేను ఎప్పుడు కూడా ఏ అంశం పైన వెనుకకు పోను. ఎవరైనా కానీ సూటిగా మాట్లాడేవాడిని. కేసీఆర్ అయినా కానీ ఎవరైనా కానీ నేను వారితో సూటిగా, ఎందుకంటే ఆ అంశంలో మా బీజేపీలో ఉన్నప్పుడు అమిత్ షాని కూడా నేను డైరెక్ట్గా వారితో ప్రశ్నించడం జరిగింది. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీతో ఉంటాను, మీ సమస్యల గురించి కొట్లాడతానని చెప్పి మీ అందరికీ నేను విశ్వాసం ఇప్పిస్తున్నాను. కానీ మీరు ఇప్పుడే డాక్టర్ గోపినాథ్ గారు అన్నారు, మీ బాధ్యత అని. నాది నాగరాజు గారి బాధ్యత మీరు ఇతర ఎమ్మెల్యేలను తీసుకురావాలండి. మా బాధ్యత ఎందుకైతుంది డాక్టర్ గారు? ఇది ప్రజల బాధ్యత. మీరు ఎమ్మెల్యేస్ పైన ఒత్తిడి తీసుకురావాలి, మీరు మాతో ఉండాలి. మీరు మాతో ఉన్నప్పుడే మేము ధైర్యంగా పోయి కొట్లాడగలుగుతాం. మీరు లేరు అనుకోండి, మేమేం చేయలేము. నిజంగా చెప్పాలంటే మేమేం చేయలేము. ఏ రాజకీయ నాయకుడు కూడా మళ్ళీ వచ్చి కొట్లాడి మీతో ఉండడానికి సిద్ధంగా ఉండడు. అయితే మీ ఒత్తిడితోని, మీ ప్రేమతోని, ఎందుకంటే మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈరోజు విజయవంతం చేస్తున్నారంటే మాకు కూడా ఒక స్ఫూర్తి వస్తుంది. చలో మనం కూడా కొట్లాడాలి, మనం కూడా ధైర్యంగా ముందుకు పోవాలని చెప్పి ఏ రాజకీయ నాయకుడికైనా కానీ ఆ స్ఫూర్తి రావాలి. అంటే దానికి రావాలంటే మీ చేతిలో ఉంది. అయితే మనం ఒక పని చేయొచ్చు. చాలామంది విమర్శలు చేస్తున్నారు స్టేజ్ పైన. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో, నా బిజినెస్లో అయినా కానీ, రాజకీయాల్లో కానీ, మన బలం పైన, మన శక్తి మీద మనం ముందుకు వెళ్ళాలి. మన శక్తి ఏందయ్యా? మన శక్తి, మాలల శక్తి ఏంది? మనమందరం కలిసి ఒక్క పిలిపి ఇచ్చినప్పుడు అందరూ కూడా రెస్పాండ్ కావాలి. అయితే ఇప్పుడు మనమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. 1 December నాడు పెద్ద ఎత్తున మన మాలాలకి ఈ హైదరాబాద్ దిగ్బంధం చేయాలి, పెద్ద ఎత్తున అందరు రావాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మనం అందరం కలిసి విజయవంతం చేసుకుందామా? గట్టిగా వినబడతలేదు నాకు. చేసుకుందామా? ఇప్పుడు నాగర్ కర్నూలు మీటింగ్లు ఉన్నాయా? నాగర్ కర్నూలు మీటింగ్లో పాపం టీచర్సు, ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఏ గ్రామంకి వెళ్ళి, మాలా బస్తీకి వెళ్ళినప్పుడు రాత్రి 11 గంటలకు వెళ్ళినప్పుడు కూడా మాలాలందరూ కూడా వెయిట్ చేసి కలిసి, సార్ మేము వస్తాము, మేము మా సొంత పైసలు పెట్టుకుంటాము,
మేము మా భోజనాలు చేసుకొని మేము వచ్చి విజయవంతం చేస్తామని చెప్పి నిజంగా పట్టుదలతోని నేను ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు నేను కూడా ఆశ్చర్యపడిపోయినా. 50,000 మంది వీళ్ళు ఉట్టిన మాట్లాడుతుండ్రు. కాంబ్లే ఉన్నాడు ఇక్కడ, ఆయన 2 లక్షల మందిని తీసుకొస్తానని చెప్పిండు. కానీ నేను చాలా హ్యాపీగా ఉంటే ఆ రోజు. ఎందుకు హ్యాపీగా ఉండే అంటే అందరూ వాళ్ళ సొంతంగా ఆ మీటింగ్కి వచ్చి నిజంగా ఆ మీటింగు 5 గంటల సేపు భోజనాలు లేకుండా వారు 4 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళు మీటింగ్ అటెండ్ చేసి ఆ మీటింగ్ని సక్సెస్ఫుల్ చేసి వాళ్ళందరూ మళ్ళీ నడుచుకుంటా వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మనం ఆదిలాబాద్ మీటింగు, వరంగల్ మీటింగు, గోదావరి గని మీటింగు, ఇబ్రాహీంపట్నం మీటింగ్, నిజామాబాద్ మీటింగ్ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున మనం ఈ మీటింగ్లన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మనకు టెస్ట్ కేసు 1 డిసెంబర్ అయ్యా. ఎందుకంటే నేను ఏ పొలిటికల్ పార్టీలో చూసినప్పుడు మాలలకు ఏదైతే గౌరవం రావాలో, మాలలకు ఏదైతే రెస్పెక్ట్ రావాలో అది రావడం లేదు. ఎందుకు రావడం లేదు చెప్పండి. ఎవరనొక్కర్లేను బయటికి రావట్లేదని ఏమనుకుంటున్నారు? అరే వీళ్ళు ఎవరు లేరు, వీళ్ళకు దమ్ము లేదు, వీళ్ళు రియాక్ట్ కారు, పిలిచినప్పుడు కూడా రారు, వీళ్ళందరూ ఇంట్లో కూర్చుంటారని చెప్పి ఏ పొలిటికల్ పార్టీ కూడా మీరు చూస్తుంటే వ్యాఖ్యలన్నీ కూడా వింటుంటే అన్నీ కూడా మాలను పక్కకు పెట్టి వారందరూ కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే పోయిందో కేవలం ఆ ఒక్క అంశం పైన నేను బయటికి రావడం జరిగింది. నేను ఎక్కడ కూడా మా నాన్నగారు ఏదైతే చెప్పారో ఎక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదో అక్కడ మనం ఉండేది అవసరం లేదనమాట. అయితే ఇప్పుడు మనకు మాలలకు సెల్ఫ్ రెస్పెక్ట్ తెచ్చుకునే అవసరం ఉన్నదా లేదా? గౌరవంగా మనము ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ చేసుకుంటే అందరు కూడా ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. మీ పైన కూడా కేసులు పెట్టాలంటే ఎవరైనా భయపడతారు. అప్పుడు నేను డెఫినెట్లీ మీ అందరికీ విశ్వాసం కల్పిస్తున్నాను. ఎమ్మెల్యేస్ అందరం కూడా ఉన్నాము. నాగరాజు గారు పెద్ద సపోర్ట్, ఎందుకంటే వారు నిజంగా చెప్పినట్టు ఫస్ట్ టైం గెలిచినారు. కానీ జాతి కోసం నేను కొట్లాడతా, నేను ముందుంటా అని చెప్పి వారు రావడం జరిగింది. 60,000 మంది అక్కడ వారి కాన్స్టిట్యున్సీలో ఇతర కాస్ట్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా ఆయన ముందుకొచ్చి లేదు నేను ఆ జాతి కోసం నేను కొట్లాడతా అని చెప్పి వారు రావడం జరిగింది. మనమందరం కూడా వారిని ఎక్కువ రెస్పెక్ట్, వారికి ఏదైతే ధైర్యం కల్పించాలో మీరందరూ కూడా కేవలం మీటింగ్స్ పెద్ద సంఖ్యలో అటెండ్ చేస్తే మాకందరికీ కూడా మీరు ఒక గౌరవించినట్టు ఉంటుందని చెప్పి మీ అందరితో మళ్ళొకసారి 1 డిసెంబర్ పెద్ద విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ, సరే ఇంకేదో మాట చెప్పను. ప్రత్యేకంగా మన వీరభద్ర గారు చాలామంది చెప్పినారు, ఇన్ని సంవత్సరాల నుంచి మన మాల ఉద్యమాలలో వారు ముందుండి అందరినీ ఐకమత్యంగా ఇక్కడ ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నారని చెప్పి వారు చెప్పారు. వారికి నిజంగానే అభినందన చెప్పాలి. ప్రత్యేక అభినందనలు మన రాజశేఖర్ గారికి. ఆయన ఏ మీటింగ్ అయినా కానీ వచ్చేవారు మీటింగ్ వచ్చి సార్ మా ఖమ్మం మీటింగ్ మీరు ఎట్లా రావాలి, విజయవంతం చేసుకుందామని చెప్పి ఇప్పుడే నాకు కూడా సంతోషం అనిపించింది. అందరూ మన కన్వీనర్ ఏదైతే ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళందరూ కూడా కలవడము, ఇంత విజయవంతంగా ఈ మీటింగ్ చేయడము. మా నేతకాని లీడర్ లక్ష్మీనారాయణ జర్నలిస్టు వారు కరెక్ట్గా అన్నారు, మీరు మనకు ఈ ఉద్యమం ఎవరి చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉంది? ఉన్నదా లేదా? ఎవరు అంటలేరు అక్కడ. ఇట్లనే ఉంది, ఇదే ప్రాబ్లం ఉంది మాల దాంట్లో. ఎప్పుడైతే రెస్పాండ్ గారు మంచిగా హాయిగా ఇంట్లో కూర్చుంటారు. సో రెస్పాండ్ మంచిగా కావాలి. మనమందరం కలిసి ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరితో కోరుతూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల, జై మాల, జై మాల.